హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాన్ విత్ వంశీ. ఈ వీడియోలో మనం లోడ్ బ్యాలెన్సర్ని ఎలా క్రియేట్ చేయాలి, లోడ్ బ్యాలెన్సర్కి ఇన్స్టెన్స్ని ఎలా యాడ్ చేయాలి, టార్గెట్ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే HTML పేజెస్ని ఎలా డిస్ప్లే చేయాలి అనేది చూద్దాం. ఈ వీడియోలో విత్ ద హెల్ప్ ఆఫ్ టెంప్లెట్స్ ఉపయోగించి మనం HTML పేజెస్ని బ్రౌజర్లో లాంచ్ చేసి చూద్దాం. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఇన్స్టెన్స్ ఏం క్రియేట్ చేయలేదు. లాస్ట్ ఇన్స్టెన్స్ని మనం స్టాప్ చేసాం కాబట్టి దాన్ని రన్నింగ్ స్టేట్లోకి తీసుకెళ్ళి ఇన్స్టెన్స్ని రన్ చేద్దాం, వాటిని ఉపయోగించుకుందాం. ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేసి స్టాప్లో ఉన్న రెండు ఇన్స్టెన్స్ని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టెన్స్ స్టేట్ని స్టార్ట్ ఇన్స్టెన్స్లోకి స్టేట్ మారుస్తున్నాను. పెండింగ్ స్టేట్లో ఉన్నప్పుడు రన్నింగ్ స్టేట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఓకే, రిఫ్రెష్ చేద్దాం. కొంచెం టైం పట్టిద్ది. ఓకే, లైనక్స్ ప్లాట్ఫామ్లోనే మనం లాస్ట్ 2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసే ఉంచాం. ఇది పాత ఇన్స్టెన్స్. ఓకే, రన్నింగ్ స్టేట్లోకి వచ్చినాయి. స్టేటస్ అవి చెక్ చేసుకుంటుంటుంది. ఈ లోపల మనం లోడ్ బ్యాలెన్సర్కి సంబంధించిన క్రియేషన్కి మనం ఏం కావాలో లోడ్ బ్యాలెన్సర్ని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్న సర్వీసెస్లోనే బాటంలో లోడ్ బ్యాలెన్సింగ్ అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుని లోడ్ బ్యాలెన్సర్ మీద క్లిక్ చేసుకుందాం. రైట్ సైడ్ టాప్లో మనకి క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోలో మనం అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ చూద్దాం. HTTPS రెండు సంబంధించిన దాన్ని క్రియేట్ చేద్దాం. లోడ్ బ్యాలెన్సర్స్ టైప్స్ వచ్చి 4 టైప్స్ ఉన్నాయి. లాస్ట్ జనరేషన్ వచ్చి క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. ఇది ఇప్పుడు అసలు ఇది వాడతలేదు. ఇప్పుడు ఈ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ ఇప్పుడు మ్యాక్సిమం వాడతలేదు ఎవరు, ఎందుకంటే అప్గ్రేడ్ వర్షన్లో AWSలో అప్లికేషన్కి లోడ్ బ్యాలెన్సర్ సపరేట్ చేశారు, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ సపరేట్ చేశారు, గేట్వే లోడ్ బ్యాలెన్సర్ కూడా సపరేట్ చేసేసారు. ఈ వీడియోలో మనం క్రియేట్ చేయబోయే లోడ్ బ్యాలెన్సర్ వచ్చి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. లోడ్ బ్యాలెన్సర్కి ఒక నేమ్ ఇద్దాం, మై లోడ్ బ్యాలెన్సర్. దీంట్లో మనం ఏ స్పేసెస్ ఇవ్వకూడదు. లోడ్ బ్యాలెన్సర్స్ ఈ నేమ్లో స్పేసెస్ ఇస్తే అది తీసుకోదు, యాక్సెప్ట్ చేయదు. మనం క్రియేట్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఎర్రర్ డిస్ప్లే చేసిద్ది. ఇక్కడ స్కీమ్ వచ్చి ఇంటర్నెట్ ఫేసింగ్ స్కీమ్ మీద ఆటోమేటిక్గా డిఫాల్ట్గా మనం అదే తీసుకుందాం. డిఫాల్ట్ దీంట్లో ఏం చేయొద్దు స్కీమ్ దాంట్లో. లోడ్ బ్యాలెన్సర్స్ IP అడ్రస్ టైప్ వచ్చి IPv4 ఉంచుతాం. నెట్వర్క్ మ్యాపింగ్ విషయానికి వస్తే VPC వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్, దీన్ని ఇలాగే ఉంచుదాం. మ్యాపింగ్ విషయానికి వస్తే అవైలబిలిటీ జోన్స్ మనకు నార్త్ వర్జీనియాలో మనకి అవైలబిలిటీ జోన్స్ ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకుందాం. దీంట్లో సబ్నెట్స్ కూడా డిఫాల్ట్గా తీసేసుకుంటుంది. అది ఉన్న 6 అవైలబిలిటీ జోన్స్ని తీసుకుందాం. నెక్స్ట్ స్టెప్లో సెక్యూరిటీ గ్రూప్స్ డిఫాల్ట్గా ఒకటి తీసుకుంది, మనం ఇంకో సెక్యూరిటీ గ్రూప్ కూడా ఒకటి తీసుకుందాం. ఓకే, సెక్యూరిటీ గ్రూప్కి నేమ్ ఇద్దాం MySec GROUP గ్రూప్. దీనికి కూడా స్పేస్ అవ్వకుండా క్రియేట్ చేద్దాం. డిస్క్రిప్షన్ ఎలా యాక్సెస్ టు ది డెవలపర్. మనం దీంట్లో డిస్క్రిప్షన్ ఏమి ఇద్దామంటే ఫర్ ఆల్ యూజర్స్ డిస్క్రిప్షన్లో పెట్టాం. VPC వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ని మనం ఏం చేంజ్ చేయకుండా VPCని డిఫాల్ట్గా తీసుకుందాం. ఇన్బౌండ్ రూల్స్ తెలిసిందే, 2 ఇన్బౌండ్ రూల్స్ కావాలి మనకి. అప్లికేషన్ రన్ అవటానికి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్స్ మెయిన్ పర్పస్ HTTPS ట్రాఫిక్ని అలౌ చేయాలి. అలౌ చేయమని మనం ఈ 2ని HTTPSని మనం క్రియేట్ చేసిన ఇన్బౌండ్ రూల్స్లో. ఓకే, క్రియేట్ అయింది. అవుట్బౌండ్ రూల్స్ని టచ్ చేయవసరం లేదు. ఇన్బౌండ్కి ఎందుకు చేస్తున్నా అంటే ట్రాఫిక్ బయట నుంచి మనకి అప్లికేషన్ లోపలికి వెళ్తుంది కాబట్టి
దానికి ఇన్బౌండ్ అంటాం. అదే అవుట్ బౌండ్ అంటే ఏంటి, ట్రాఫిక్ ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ వెళ్తే దాన్ని అవుట్ బౌండ్ అంటాం. ఇన్బౌండ్ అవుట్ సైడ్ ట్రాఫిక్ ఇన్సైడ్ ది అప్లికేషన్ వస్తే ఇన్బౌండ్, దాన్ని ఇన్బౌండ్ అంట. అవుట్ బౌండ్ అంటే ఏంటంటే అప్లికేషన్లో నుంచి ఇంటర్నెట్లోకి వెళ్తే అది అవుట్ బౌండ్ రూల్ అయితే. ఓకే, ట్యాగ్స్ ఇస్ ఆప్షనల్. ఇక మనం సెక్యూరిటీ గ్రూప్ని క్రియేట్ చేద్దాం. సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయింది. లోడ్ బ్యాలెన్సర్లోకి వెళ్దాం. సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అవ్వగానే మనం బ్యాక్ టు ది లోడ్ బ్యాలెన్సర్లోకి వెళ్దాం. సెక్యూరిటీ గ్రూప్లోకి డిఫాల్ట్ కోడ్ తీసుకున్నాం. రిఫ్రెష్ చేద్దాం సెక్యూరిటీ గ్రూప్ని. ఎరా డౌన్ చేసి చూద్దాం మనం క్రియేట్ చేసింది ఉందో లేదో. మైసెక్ మనం అదేగా క్రియేట్ చేసింది, మై సెక్యూరిటీ గ్రూప్. దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం, మైసెక్. ఓకే, ఇక్కడికి వచ్చేసింది. డిఫాల్ట్ది ఉంది, మనం క్రియేట్ చేసుకున్న మైసెక్ గ్రూప్ కూడా ఉంది, సెక్యూరిటీ గ్రూప్. ఓకే, దట్స్ ఇట్. HTTP పోర్ట్ నెంబర్ 80. క్రియేట్ టార్గెట్ గ్రూప్. డిఫాల్ట్ ఏమైనా ఉందా? డిఫాల్ట్ లేదు, మనం క్రియేట్ చేసుకోవాలి. మనం క్రియేట్ చేయాలి టార్గెట్ గ్రూప్ని. ఓకే, దీని మీద క్లిక్ చేద్దాం. టార్గెట్ గ్రూప్లోకి మన ఇన్స్టెన్స్ ద్వారా కావాలా, IP అడ్రసెస్ ద్వారా వెళ్తావా, లాంబ్డా ఫంక్షన్ ద్వారా యాక్సెస్ చేస్తావా, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్స్తో యాక్సెస్ చేస్తావా. మనం క్రియేట్ చేసింది ఇన్స్టెన్స్ కాబట్టి ఇన్స్టెన్స్ నుంచే నేను యాక్సెస్ తీసుకుంటా. ఓకే, ఇన్స్టెన్స్ని రన్ చేసి, రన్లోనే ఉన్నాయి కాబట్టి ఇన్స్టెన్స్ నుంచే నేను అప్లికేషన్ లాంచ్ చేయాలనుకుంటున్నాను. మనం ఒక HTML పేజ్ని లాంచ్ చేయాలి. ఓకే, టార్గెట్ గ్రూప్ నేమ్ ర్యాండమ్ నేమ్ ఇచ్చేద్దాం, డెమో టార్గెట్. ఓకే, IP అడ్రస్ టైప్ కూడా IPv4, నో చేంజ్. VPC నో చేంజ్. ప్రోటోకాల్ వర్షన్ HTTP1. ఓకే, హెల్త్ చెక్స్ యాజ్ ఇట్ ఈస్గా డిఫాల్ట్ ఆప్షన్స్కి వదిలేండి. నెక్స్ట్. ఇప్పుడు మన ఇన్స్టెన్స్కి మొత్తం రన్నింగ్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు కనపడుతున్నాయి. ఈ ఇన్స్టెన్స్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని స్క్రోల్ డౌన్ చేస్తే ఇంక్లూడ్ యాజ్ అండ్ పెండింగ్ బిలో మనకి హైలైట్ అయింది. ఓకే, యాడ్ చేసుకున్నాం, టార్గెట్ గ్రూప్ అయింది. క్రియేట్ టార్గెట్ గ్రూప్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే ఇది ఎనేబుల్ అయింది. మనకి ఎన్ని ఇన్స్టెన్స్లు క్రియేట్ చేసుకున్నాం, 2 నేను రన్నింగ్లో పెట్టాను కాబట్టి రెండింటిని తీసుకుంటున్నాను. 2 HTML పేజెస్ని నేను బ్రౌజర్ ద్వారా లాంచ్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఎన్నైనా తీసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ చాలానే తీసుకోవచ్చు. నేను 2 క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నేను 2 కిందకు వచ్చి పెండింగ్ టాస్క్లోకి నేను రివ్యూ టార్గెట్స్లోకి యాడ్ చేసుకుని సెక్యూరిటీ గ్రూప్ని క్రియేట్ చేస్తాను. క్రియేట్ అయిపోయింది. హెల్త్ స్టేటస్ ఇంకా అన్యూజ్డ్ కింద ఉంది. ఓకే, లెట్స్ వెయిట్. రిఫ్రెష్ చేద్దాం. టార్గెట్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవడానికి డెమో టార్గెట్ మనం క్రియేట్ చేసింది. ఓకే, నీకు ఇవన్నీ మనం ఏం టచ్ చేయవసరం లేదు, యాజ్ ఇట్ ఈస్గా వదిలేద్దాం. టార్గెట్ గ్రూప్ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ ఫైర్వాల్కి సంబంధించి వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్. ఇది AWS గ్లోబల్ యాక్సలరేటర్. వీటిని ఏం టచ్ చేయొద్దు. మనం ఏమి క్రియేట్ చేసాం ఈ లోడ్ బ్యాలెన్సర్లు అన్న సమ్మరీ చూపిస్తుంది. క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయింది. మనం టార్గెట్ గ్రూప్లోకి వెళ్ళి ఈ స్టేటస్ చేంజ్ అయిందో లేదో చూద్దాం. ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది. EC2 డాష్బోర్డ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అని క్లిక్ చేయండి. EC2 ఇన్స్టెన్స్ పక్క ట్యాబ్లోకి వచ్చింది. రన్నింగ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయండి. ఒక ఇన్స్టెన్స్ని సెలెక్ట్ చేసుకుని EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అని మీద తీసుకోండి. ఒక ఇన్స్టెన్స్ తీసుకుని EC2
ఇన్స్టెంట్ కనెక్ట్ చేయాలి కాబట్టి కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఓకే, ఇనీషియల్ స్టేజ్లో పాత్ వచ్చి హోమ్ EC2 ఉంటుంది కాబట్టి cd స్పేస్ డాట్ డాట్ కమాండ్తో ఆ పాత్రల నుంచి బయటికి తీసుకొస్తుంది. ఓకే, రూట్ యూజర్ అవుతున్నా, sudo su రూట్ యూజర్ అవడానికి ls కమాండ్తో డైరెక్టరీస్ అండ్ ఫోల్డర్స్ చూస్తున్నా. నా ఫోల్డర్ పాత్ టెంప్ అనేది ఉంది. ఓకే, సర్వర్ని రన్ చేస్తున్నాను. systemctl స్పేస్ స్టార్ట్ httpd సర్వర్ని స్టార్ట్ చేశాను. స్టార్ట్ అయిందో లేదో తెలుసుకోవడానికి స్టేటస్ కమాండ్ ఉపయోగిస్తున్నాను. systemctl స్టేటస్ httpd స్టేటస్ యాక్టివ్ అండ్ రన్నింగ్. సర్వర్ని యాక్టివ్లో ఉంచడానికి నేను టాప్ కమాండ్ వాడుతున్నాను. ఓకే, ఇన్స్టెన్స్ రన్నింగ్లో ఉంది. నెక్స్ట్ ఇన్స్టెన్స్ని కూడా నేను రన్ చేయాలనుకుంటున్నాను. అలాగే కనెక్ట్ చేసి సర్వర్ని స్టార్ట్ చేయాలిగా. నెక్స్ట్ ఇన్స్టెన్స్ని కనెక్ట్ చేసుకోవడానికి EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్లోకి వెళ్ళి కనెక్ట్ చేస్తున్నాను. కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది అమెజాన్ లైనక్స్ సర్వర్కి. ఓకే, ఉన్న పాత్రల నుంచి బయటకు తీసుకొస్తున్నాను. cd స్పేస్ డాట్ డాట్ ఇచ్చి సర్వర్ని బయటకు తీసుకొచ్చాను. మన రూట్ యూజర్ అయితేనే మనం కమాండ్స్ పర్ఫామ్ చేయడానికి ఉంటుంది. అయ్యా ls కమాండ్ టెంప్లెట్ అన్నది ఉంది. టెంప్లెట్ అని నేను క్రియేట్ చేశాను కాబట్టి సర్వర్ని స్టార్ట్ చేస్తున్నాను. systemctl స్టార్ట్ httpd. ఓకే, స్టేటస్ చూద్దాం స్టార్ట్ అయిందో లేదని. మనం కన్ఫర్మేషన్ చేసుకోవాలిగా, మరి అది సర్వర్ రన్నింగ్లో ఉందో లేదో అన్నది. అందుకు టాప్ కమాండ్ ఇచ్చి సర్వర్ని రన్లో ఉంచుతున్నాం. ఇవి రెండు అయిపోయినాయి. టార్గెట్ గ్రూప్లో హెల్త్ స్టేటస్ మనకి ఇంపార్టెంట్. ఈ EC2 ఇన్స్టెన్స్ ఇప్పుడే కనెక్ట్ చేశాను కాబట్టి అది అన్హెల్దీ అని చూపిస్తుంది. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్. అన్హెల్దీ నుంచి హెల్దీకి వెళ్తేనే మనకు ఆ పేజ్ ఆ ట్యాబ్లో డిస్ప్లే అయ్యిద్ది. కాస్త టైం అయితే పట్టిద్ది. ఓకే, స్టేటస్ చేంజ్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్ ఐ థింక్. ఓకే, స్టేటస్ మారింది, హెల్దీలోకి వచ్చేసింది. ఓకే, నో ప్రాబ్లం. లోడ్ బ్యాలెన్సర్లోకి వెళ్దాం. లోడ్ బ్యాలెన్సర్స్లో మనకి DNS నేమ్ ఇన్ఫో అన్న దాన్ని కాపీ చేసుకుందాం. కాపీ చేసుకుని డైరెక్ట్గా దీంతో మనం ఆ పేజెస్ని రన్ చేసి చూద్దాం. పేస్ట్ చేశాను, ఎంటర్. ఆ HTML పేజెస్ డిస్ప్లే అవుతాయో లేవో చూద్దాం. ఓకే, ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్. లోడ్ బ్యాలెన్సర్ ఎందుకు యాడ్ చేశాను అన్న డౌట్ ఇప్పుడు వచ్చి ఉంటుంది మీకు. దానివల్ల యూజ్ ఏంటి? ప్రీవియస్ వీడియోస్లో కూడా ఇదే రిజల్ట్ వచ్చింది కదా. లోడ్ బ్యాలెన్సర్స్కి దానికి డిఫరెన్స్ ఏంటి? రిజల్ట్ ఇలాగే డిస్ప్లే అయింది కదా అంటే, లోడ్ బ్యాలెన్సర్ మనకి దేనికి ఉపయోగపడుద్ది అంటే, లోడ్ బ్యాలెన్సర్స్ తనకు వచ్చిన ట్రాఫిక్ని ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. 2 సర్వర్లకు పంపించి వర్క్ చేస్తుంది. ఒకే సర్వర్ మీద బర్డెన్ పడకుండా, అది క్రాష్ అవ్వకుండా వర్క్ని డివైడ్ చేసిద్ది. ఇప్పుడు 10 రిక్వెస్ట్లు వస్తే ఒక సర్వర్కి 5, ఒక సర్వర్కి 5, 4 రిక్వెస్ట్లు వచ్చినాయి. ఏం చేసిద్ది లోడ్ బ్యాలెన్సర్? లోడ్ బ్యాలెన్సర్ దగ్గర ఉన్న 4 రిక్వెస్ట్లని 2 రిక్వెస్ట్లు ఏమో ఒక సర్వర్కి పంపించిద్ది, 2 రిక్వెస్ట్లని ఇంకో సర్వర్కి పంపించిద్ది. ఇప్పుడు మనం మెడీ ప్లేస్లో ఉన్నాం, రీఫ్రెష్ చేద్దాం. 2వ రిక్వెస్ట్ పంపించాం, ఇంకోసారి రీఫ్రెష్ చేయగానే హిలెట్లోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రీఫ్రెష్ చేస్తే హిలెట్. ఇలా
ఇలా సైమల్టేనియస్గా రిక్వెస్ట్లు పెరిగే కొద్దీ చేంజ్ అవుతూ ఉంటుంది. మనం డిఎన్ఎస్ నేమ్తో ఈ లింక్ని కాపీ చేసుకుని దీంతో యాక్సెస్ చేసుకోవచ్చు. రెడీ ప్లేస్ ఓపెన్ అయింది. తర్వాత రిక్వెస్ట్కి హిల్లెట్, మెడీ ప్లేస్, హిల్లెట్ ఇట్లా మారుతూ ఉంటాయి. లోడ్ బ్యాలెన్సర్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ట్రాఫిక్ని సైమల్టేనియస్గా 2 సర్వర్స్కి పంపిద్ది. ఒక సర్వర్ మీద బర్డెన్ పడకుండా చూసుకోవడానికి లోడ్ బ్యాలెన్సర్ ఉపయోగపడుద్ది. ఇప్పుడు వీడియో ఎండ్కి వచ్చేసాం కాబట్టి మనం ఎప్పుడు చేసే పని, గుర్తు పెట్టుకుని చేయాల్సిన పని సర్వర్ రన్లో ఉంది. టాప్ కమాండ్ ఇచ్చాం, దాన్ని ఎగ్జిట్ అవడానికి Ctrl+C అయ్యాం. సర్వర్ని స్టాప్ చేయాలి. SDOP స్టాప్ చేసాం. స్టేటస్ చూద్దాం. ఇన్యాక్టివ్లోకి వచ్చింది. డెడ్ స్టేట్ కంప్లీట్. సర్వర్ డౌన్ చేసాం. నెక్స్ట్ సర్వర్ టాప్ కమాండ్ ఇచ్చి సర్వర్ని వర్క్లో ఉంచాం కాబట్టి Ctrl+C ఎగ్జిట్ అయింది. సిస్టమ్ CTL SDOP స్టాప్ HTTPD రన్నింగ్లో ఉన్న సర్వర్ని స్టాప్ చేస్తున్నాం. స్టాప్ అయింది. స్టేటస్ తెలుసుకుందాం. డెడ్ స్టేట్ ఇన్యాక్టివ్ అయిపోయింది. ఓకే, ఫైన్. ఇవి మనకు 2 ఇన్స్టెన్స్. ఈ ఇన్స్టెన్స్ని కూడా స్టాప్ చేసుకోవాలి. మరి లేకపోతే మనకు అది 750 అవర్స్ అవ్వగానే బిల్ స్టార్ట్ అవుతుంది. అందుకే మనకు వర్క్ అయిపోగానే ఇన్స్టెన్సెస్ మనం క్రియేట్ చేసినవన్నీ స్టాప్ స్టేజ్లోకి తీసుకెళ్ళిపోవాలి. క్రియేట్ చేసినవన్నీ స్టాప్ స్టేజ్లోకి తీసుకెళ్ళాలి. అన్నీ స్టాప్ అయిపోయినాయి. EC2 డాష్బోర్డ్లోకి వెళ్దాం. రిఫ్రెష్ చేద్దాం. ఇన్స్టెన్స్ స్టాప్ అయిపోయినాయి. ఈ టార్గెట్స్ గ్రూప్ కూడా మనం తీసేయాలి. అది ఇప్పుడు ఎలా తీయాలో చెప్తాను. లోడ్ బ్యాలెన్సర్ కూడా డిలీట్ చేసేసుకోవటమే. డిలీట్ లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడే మనకు అన్నీ చూపించిద్ది. లోడ్ బ్యాలెన్సర్ 1 ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకుని యాక్షన్స్ మీద డిలీట్ లోడ్ బ్యాలెన్సర్, కన్ఫర్మ్ అని మళ్ళీ దానికి సెకండ్ అథెంటికేషన్ అవ్వాలి. మనం కన్ఫర్మ్ చేయమంటారా అని అడిగిద్ది. కన్ఫర్మ్ నాట్కి డిలీట్. సక్సెస్ఫుల్లీ డిలీటెడ్. EC2 డాష్బోర్డ్లోకి వద్దాం. లోడ్ బ్యాలెన్సర్ డిలీట్ చేసాం. డిలీట్ అయిపోయింది. టార్గెట్ గ్రూప్ విషయానికి వచ్చి టార్గెట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకుందాం. యాక్షన్స్ డిలీట్. డిలీట్ అయిపోయింది. లోడ్ బ్యాలెన్సర్ లేదు. టార్గెట్ గ్రూప్ కూడా రిఫ్రెష్ చేద్దాం. టార్గెట్ గ్రూప్ కూడా డిలీట్ చేసాం. మళ్ళీ EC2 ఇన్స్టెన్స్లోకి వెళ్దాం. రిఫ్రెష్ ది పేజ్. 2 ఇన్స్టెన్స్, 5 సెక్యూరిటీ గ్రూప్స్ ఉన్నాయి. మీకు వర్క్ అయిపోయింది అనగానే ఇవి కూడా డిలీట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్కి పనికొచ్చిద్దని నేను డిలీట్ చేయట్లేదు. అన్నీ డిలీట్ చేసేసి డిఫాల్ట్ ఒకటి ఉంచుకోండి. మీకు పని అయిపోయినప్పుడు అది బెస్ట్ ప్రాక్టీస్ అయ్యిద్ది మనకి. ఓకే, వాల్యూమ్స్ కూడా డిలీట్ చేయాలి. మళ్ళీ లేకపోతే ఎప్పుడు యాక్టివ్లోనే ఉంటాయి. వాల్యూమ్ స్టేట్ ఎప్పుడు ఇన్ యూజ్లోనే ఉంటాయి. ఇవి కూడా డిలీట్ చేసుకోవాలి. కానీ ఈ మనకి ఇంటర్లింక్గా ఉన్నాయి ఇన్స్టెన్స్కి. ఫర్దర్గా మనకు అవసరం అయిద్దని నేను డిలీట్ చేయకుండా ఇలా వదిలేసాను. అవైలబిలిటీ జోన్ వచ్చి USA 1D, US East 1D, US East 1D, US East 1E అవైలబిలిటీ జోన్ వచ్చి. ఈ క్లాస్ ఇంతవరకే.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను, ప్లేలిస్ట్ లో వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.